మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ నిరసన సెగ తగిలింది. ప్రచారానికి వెళ్లిన రెడ్డి నాయక్ ను డబుల్ బెడ్రూమ్, దళిత బంధు పథకాలపై ఓటర్లు నిలదీశారు. తన అనుచరులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇచ్చారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహలక్ష్మి అన్నావు, అన్ని జూటా మాటలు. ఒక్కడు కూడా ఈ గత 10 సంవత్సరాల నుండి మాకు చేసింది ఏం లేదు, మాకు ఒరగబెట్టింది ఏం లేదు. ఒక్క డబుల్ బెడ్రూము వచ్చి 1,80,000 నుండి 2 లక్షలు వసూలు చేసి రెడ్డి నాయక్ ఓటా ఎంత, ఊళ్ళే కార్యకర్తలకు ఎంత ఓటా, మరి మండల కార్యకర్తలకు ఓటా ఎంత అని మేము అడుగుతున్నాం. మరి అలాగే మరి గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు లేవు. ఒక్కొక్క ఇంట్లోనే ఒక ఫ్యామిలీలు, ఒక 5-6 ఫ్యామిలీలు ఉంటే ఒక తల్లిదండ్రులకు వర్తించిన ఒక రేషన్ కార్డు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులే ఉన్నాయి. మరి ఈ నలుగురు, ఒక్కొక్క ఫ్యామిలీకి 5గురు ఉంటే 5గురు ఇట్ల వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యి, 4 కొడుకులకు బిడ్డలకు పెళ్లిళ్ళు అయ్యి, మరి వాళ్ళకు ఇంతవరకు కూడా వాళ్ళకు పిల్లలు ఒక్కొక్కరు 2, 3 అయినా కానీ ఇంతవరకు రేషన్ కార్డులు అనేది ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం